ట్రిపుల్ ఆర్ చుట్టూ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ ట్రేడింగ్ కొనసాగుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. వందల ఎకరాల భూముల కొనుగోలు లక్ష్యంగా బిగ్ బ్రదర్స్ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్లు నయీం అనుచరులతో రైతులను భయాందోళనకు గురిచేస్తూ భూములను కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అజిలాపురం, కుందారం భూములపై కన్నుపడిన బిగ్ బ్రదర్స్ ట్రిపుల్ ఆర్ అనుకొని ఉన్న గ్రామాల్లో భూములను అప్పనంగా కాజేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలొస్తున్నాయి. అజలాపురం దశాబ్దమున్నర కిందట వరకు సమైక్య రాష్ట్రంలో ఈ గ్రామం పేరు వింటేనే ఉలిక్కిపడే పరిస్థితి. చైతన్యానికి పెట్టింది పేరుగా ఉన్న ఈ గ్రామం అనతి కాలంలోనే మావోయిస్టులకు అడ్డాగా మారింది. కమ్యూనిస్టులు చెప్పే భూ పోరాటాలకు నికార్సైన వేదికగా నిలబడింది. ప్రాణత్యాగాలు చేసి భూ పోరాట జెండాను రెపరెపలాడించింది. ప్రభుత్వ అధికార యంత్రాంగం కదిలి వచ్చి అధికారికంగా భూములను పంపిణీ చేసేదాకా అజలాపురం విశ్రమించలేదు. అలా వందలాది మంది భూమి లేని నిరుపేదలకు భూ హక్కులు కల్పించిన ఈ అజలాపురం చుట్టుపక్కల గ్రామాలు ఇప్పుడు అల్లకల్లోలంగా మారాయి. నాడు పోరాడి సాధించుకున్న భూముల్లో నేడు దళారీ దందాల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. బెదిరించో భయపెట్టో భూములు గుంజుకుంటున్నారు. దిక్కుతోచని స్థితిలో భూములపై తమ హక్కులను రైతులే గుగ్గిళ్లకు గుర్రాలను అమ్ముకున్నట్లు అర్పించుకోవాల్సిన అగత్యంలోకి నెడుతున్నారు. భూ రికార్డుల్లోని గందరగోళాన్ని అడ్డుపెట్టుకుని అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత సంబంధీకులు, సోదరులు కుందారం భూములను చెరపడుతున్నట్లు ఆ గ్రామాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకోసం గతంలో నయీం అనుచరులుగా వ్యవహరించిన వారిని రంగంలోకి దింపి భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని వివిధ గ్రామాల ప్రజలు చెబుతున్నారు. కుందారం భూములంటేనే తెలంగాణ వ్యాప్తంగా ప్రసిద్ధి. గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే వెల్దండ మండలంలోని అజలాపురం, బైరాపూర్, మాడ్గుల మండలంలోని అంతిరెడ్డిపల్లి, దిలావర్ ఖాన్ పల్లి, కుందారం తండా, లాల్ తండాల్లో ఈ భూములు విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూములన్నీ రంగారెడ్డి జిల్లా ఇర్విన్ గ్రామ పరిధిలోకి వస్తున్నాయి. పూర్వం ఈ భూములు వనపర్తి సంస్థానం రంగనాయకమ్మకు చెందినవి. ఒకవేళ ఎవరైనా తమ భూములకు శిస్తు చెల్లించినట్టయితే ఇతరులెవరైనా ఆ భూములకు వాస్తవ మొత్తంలో సగం చెల్లించినా అవి వారి పేరిట కొనసాగేవి. అలా సగం శిస్తు ఇతరులు చెల్లించిన భూములను ముక్త భూములంటారు. అలా అజలాపురం గ్రామానికి చెందిన కుందారం వంశీయుల ఆధీనంలోకి ఈ మక భూములు వెళ్లాయి. ఇలా ఇర్విన్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 1003 నుంచి 1053 వరకు దాదాపు 700 ఎకరాలకు పైగా భూములు రెవెన్యూ రికార్డుల్లోని రఘుమారెడ్డి, గీతారెడ్డి, సీతారెడ్డి, మోహిన్ రెడ్ల పేర్ల మీదకు వస్తున్నాయి. వాస్తవానికి కుందారం వంశీయులు ఈ భూములను సాగు చేయకపోవడంతో గ్రామంలోని పేద రైతులు సాగు చేసుకుంటూ వస్తున్నారు. కుందారం వంశీయులు చాలా మంది ఏండ్ల కిందటే విదేశాల్లోనూ హైదరాబాదులోనూ స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో తమ భూములను సాగు చేసుకుంటున్న వారిని అందులో నుంచి వెళ్లిపోవాలని కుందారం వంశీయులు హెచ్చరించడం, తమకు గత్యంతరం లేక భూములు సాగు చేసుకుంటున్నామని వాళ్లు వేడుకోవడం ఏళ్ల తరబడి ఇది కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే 90వ దశకంలో నక్సల్స్ ప్రాబల్యం ఈ గ్రామంలో మొదలవడం జరిగింది. ఈ భూములపై కన్నేసిన బిగ్ బ్రదర్స్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఇందులో భాగంగానే ఒకవైపు ట్రిపుల్ ఆర్ దక్షిణ అలైన్మెంట్ లో మార్పులు చేశారు. దీంతో పాటు ఆమనగల్, రావిర్యాల గ్రీన్ఫీల్డ్ 300 ఫీట్ల రహదారిని కూడా దీనికి సమీపంలోని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో మరోవైపు కొందరు వ్యక్తులు రంగంలోకి దిగి భూములను కొనుగోలు చేస్తున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం భూసేకరణ చేస్తే అధికారులు ముందుగా ఫీల్డ్ విజిట్ చేయాలి, రైతులతో మాట్లాడాలి, సంబంధిత గ్రామాల్లో సభలు, సమావేశాలు పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంపై రైతులను చైతన్యం చేయాలి. ఇది రాజ్యాంగబద్ధంగా ఆమోదించబడిన భూ సంస్కరణ చట్టం రైతులకు కల్పించిన హక్కు. ఇప్పటి వరకు నగరం ఉత్తర దిక్కు వైపు ఇదే రీజనల్ రింగ్ రోడ్డు కోసం చేసిన భూసేకరణలో భూ సంస్కరణ చట్టం నిబంధనలనే పాటించి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం భూసేకరణ చేసింది. కానీ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డుకు ఏ చట్టమూ లేదు, అధికారులు ఫీల్డ్ విజిట్ లేదు, రైతులకు సమాచారం లేదు. సర్వే అధికారులు దొంగల తీరున అర్ధరాత్రి, అపరాత్రి వేళ పంట పొలాల మీద పడుతున్నారు. సర్వే కోఆర్డినేట్ మిషన్ చూపిన చోట హద్దురాళ్లు పాతుతున్నారు. వాటికి రంగులు వేసి వెళ్లిపోతున్నారు. మరో దొంగరాత్రి వేళకు డ్రోన్లను పంపి అలైన్మెంట్ చేస్తున్నారు.
నగరానికి దక్షిణం దిక్కు రింగ్ రోడ్డు ప్రతిపాదిత ఎలిమెంట్ కాదని ఒక ముఖ్య నేత కనుసన్నల్లో పంట పొలాల్లో పాము తిరిగినట్లు అష్టవంకర్లు తిరుగుకుంటూ వెళ్లిపోతోంది. ఇలా మంచాల, యాచార మండలాల నుంచి మొదలు వెల్దండ మీదుగా ఇటు పూడూరు మండలంలోని గ్రామాల వరకు ఇదే తంతు.